హలో హాయ్ నమస్తే నేను మీ వేణుని నల్గొండ కార్స్ ఈరోజు 27వ తారీఖు ఆదివారం ఏప్రిల్ 4వ నెల 2025 సంవత్సరం టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇప్పుడైతే వీడియో తీస్తున్నాం చూడండి. మీ ముందరికైతే ఒక మంచి వెహికల్ అయితే సేల్కి తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి టాటా ఇండిగో ఎల్ఎక్స్ మిడ్ వర్షన్ అండి. ఇది ప్రజెంట్ నల్గొండ లోకల్లో ఉంది. మీకు కావాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ఇది మోడల్ వచ్చేసి 2011 ట్యాక్సీ నుంచి ఓన్కి వచ్చింది. ట్యాక్సీలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వాడిండు. వెహికల్ అయితే చాలా బాగుంది. ఇంజన్ కండిషన్ సూపర్ ఉంది, జెన్యూన్ ఉంది వెహికల్ అయితే. మీకు కావాలనుకుంటే కాల్ చేయండి, కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఓకే, దీని ప్రైస్ వచ్చేసి 1 lakh అయితే ఇచ్చేస్తాం. ఫిక్స్ ప్రైస్, అది బార్గింగ్ అయితే ఏం లేదు. 1 lakh అయితే పక్కా ఇచ్చేస్తాం. చూడండి వెహికల్ అయితే చాలా బాగుంది. ముందర 2 సీల్ టైర్లు ఉన్నాయి. రీడింగ్ వచ్చేసి 1,19,000 ఏమో తిరిగింది. జెన్యూన్ రీడింగ్, అది సెకండ్ ఓనర్ వెహికల్, నల్గొండ లోకల్లో ఉంది. ఓకే, మీకు వెహికల్ చూపిస్తా చూడండి. చూడొచ్చు ప్రజెంట్ అయితే ఫ్రంట్ లుక్ ఇది. టీఎస్ అని వచ్చిందంటే ట్యాక్సీ నుంచి ఓన్కి వచ్చింది. ట్యాక్సీ ప్లేట్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వాడిండు ఆఫీస్లో. చూడొచ్చు ఫ్రంట్ లైట్స్ అయితే వచ్చేసి 50% అయితే ఎండకు షేడ్ అయినాయి. చూడొచ్చు ఫ్రంట్ అయితే 2 సీల్ టైర్లు ఉన్నాయి. సస్పెన్షన్, బ్యాక్ సస్పెన్షన్, ఫ్రంట్ సస్పెన్షన్ కూడా ఓకే, ప్రాబ్లం అయితే ఏం లేదు. నాయిస్ అయితే ఎలాంటి నాయిస్ అయితే ఏం లేదు. పవర్ స్టీరింగ్తో వస్తుంది. 2 ఓఆర్ఎం అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కార్కి రైట్ సైడ్ లుక్ చూసుకోవచ్చు. వైట్ కలర్ బండి ఇది, నాన్ యాక్సిడెంట్, ఎక్కడ పెయింట్ కూడా కాలేదు. అక్కడక్కడ టచ్ అప్ అయింది బంపర్. చూడొచ్చు ఎక్కడ రష్ అయితే లేదు. ఫుట్ బోర్డ్ కూడా చూపిస్తున్నా చూడండి, ఎక్కడ రష్ అయితే లేదు. ఓకే, మనం అయితే దీని ఇంటీరియర్ చూద్దాం. చూడండి ఒకసారి చూడండి, గ్లాస్ ఎక్కడ స్క్రాచ్ అయితే లేదు. కంపెనీ గ్లాస్ అండి, ఇది ఒరిజినల్ ఉంది, ఎక్కడ స్క్రాచ్ అయితే లేదు. మిర్రర్ కూడా ఓకే. మనం అయితే దీని ఇంటీరియర్ చూద్దాం. చూడండి సీట్ కవర్లు వచ్చేసి 100కు 70% అయితే ఉంటాయి. సీట్ కవర్లు కూడా బాగున్నాయి చూడొచ్చు. ఓకే, ఇంటీరియర్ వచ్చేసి ఇది చూడండి. రీడింగ్ వచ్చేసి 1,19,794 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ ఇది. మీకైతే ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తా చూడండి. వావ్, సింపుల్గా స్టార్ట్ అయింది వెహికల్ అయితే. ఓకే, పవర్ స్టీరింగ్, అది స్టీరింగ్ కూడా చాలా స్మూత్ ఉంది. క్లచ్ కూడా ఓకే, గేర్లు కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. 6 గేర్ బాక్స్ వస్తుంది, 5 ముందలకి 1 వెనకకి. డెక్ కూడా రన్నింగ్ ఉంది చూడొచ్చు మీరు. ఓకే, ఏసీ కూడా రన్నింగ్ ఉంది, చిల్డ్ ఉంది. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. రూఫ్ కూడా చాలా బాగుంది. ఓకే చూడొచ్చు. మేమైతే దీని ఇంజన్ చూపిస్తా చూడండి. మ్యాట్లు కూడా ఫుల్ మ్యాటింగ్ ఉంది, నార్మల్ మ్యాట్ ఉంది. ఓకే, మీకైతే దీని ఇంజన్ చూపిస్తా చూడండి. బానెట్ లేపు. ఓకే చూడొచ్చు, నాన్ యాక్సిడెంట్ వెహికల్. అప్రాన్ కూడా కంపెనీ పేస్ట్ ఉంది, ఎక్కడ రష్ అయితే లేదు. న్యూ బ్యాటరీ ఉంది చూడొచ్చు, ఎక్కడ రష్ అయితే లేదు. కంపెనీ స్టిక్కర్స్ తోటి అయితే ఉంది. చాయిస్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది చూడొచ్చు. మోడల్ అది ఇంజన్ది చూడొచ్చు, ఎక్కడ రష్ అయితే లేదు. ఒరిజినల్ ఉంది. ఇంజన్ బీడింగ్ కూడా చూడొచ్చు, చాలా స్మూత్గా అయితే స్మూత్గా ఉంది. మీకు బ్యాక్ కంప్రెసర్ కూడా ఏం లేదు. ఇంజన్ ఆయిల్ పుల్ల తీసి చూపిస్తున్నా గేజ్ది. స్మోక్ కూడా అయితే ఏం లేదు. ఇంజన్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఓకే, బాగానే వేసి ఎలక్ట్రికల్ ఇంజన్ ఇది. ఓకే, మనం అయితే బ్యాక్ వెళ్ళిపోదాం. నాన్ యాక్సిడెంట్, ఎక్కడ ఏ పిల్లర్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు. కంపెనీ బిడింగ్స్ తోటి అయితే ఉంది. 4 పవర్ విండోస్ ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది చూడొచ్చు. బ్యాక్ సీట్ కవర్లు కూడా 100కు 70% అయితే ఉంటాయి. చాలా బాగున్నాయి సీట్ కవర్లు అయితే. ఇంటీరియర్ కూడా చూడొచ్చు. ఫ్రంట్ 2 స్పీకర్లు, బ్యాక్ 2 స్పీకర్లు ఉన్నాయి. 4 స్పీకర్లు కూడా రన్నింగ్లో ఉన్నాయి. ఓకే చూడొచ్చు. బ్యాక్ టైర్లు వచ్చేసి, వెనక టైర్లు అయితే ఏం లేవు. వెనక 2 టైర్లు అయితే పోయినాయి. ముందర అయితే 2 సీల్ టైర్లు ఉన్నాయి. డోర్ వేసి వెనక డిక్కీ ఓపెన్ చేయి. ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్ లుక్ వచ్చేసి ఇది. బండి నెంబర్ కూడా చూపిస్తున్నా చూడండి. ఇండిగో CSELX ఇది. ఓకే, దీని స్టెప్ అని అయితే చూద్దాం మనం. ఇక్కడ రష్ అయితే లేదు. కంపెనీ వీడింగ్ తోటి అయితే ఉంది చూడొచ్చు. ఫ్రంట్ అయితే 2 సీల్ టైర్లు ఉన్నాయి. ఈ పట్టా కూడా ఇచ్చేస్తాం, ఇదే కార్ది. ఓకే, స్టెప్ అని చూసుకోవచ్చు. 30-40 అయితే ఉంది. స్టెప్ అని కూడా ఉంది. ఓకే, బ్యాక్ అద్దం కూడా చూడొచ్చు, ఇక్కడ స్క్రాచ్ అయితే లేదు. కార్కి లెఫ్ట్ సైడ్ లుక్ చూడండి మీరు. ఈ బంపర్కి ఒక స్క్రాచ్ ఉంది, అదైతే ఏం చెప్పలేదు. డీజిల్ అండి ఇది. 18 నుంచి 20 మైలేజ్ వస్తుంది. వెనక టైర్లు అయితే ఏం లేవు చూడొచ్చు. వెనక టైర్లు అయితే సస్పెన్షన్ అయితే ఫ్రంట్ బ్యాక్ సస్పెన్షన్ కూడా ఓకే, ఎలాంటి నాయిస్ అయితే లేదు. ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ కూడా ఏం లేవు. చాలా బాగుంది వెహికల్ అయితే చూడొచ్చు. ఎక్కడ పిల్లర్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు. ఓకే, ఫ్రంట్ అయితే చూద్దాం. కంపెనీ బీడింగ్తో ఉంది, ఒరిజినల్ ఉంది బండి అయితే. చాలా బాగుంది. టెస్ట్ డ్రైవ్ కూడా చేసిన, తీసుకోవచ్చు వెహికల్ అయితే. ₹1,00,000 అంటే బడ్జెట్లో తీసుకోవచ్చు. చూడండి కార్కి అయితే లెఫ్ట్ సైడ్ లుక్, ఇక్కడ ఏదో స్క్రాచ్ అయితే ఏం లేదు. ఓకే, ఫ్రంట్ వచ్చేసి 2 సీల్ టైర్లు ఉన్నాయి చూడొచ్చు. ఓకే, ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇది. ప్రజెంట్ ఇది నల్గొండ లోకల్లో ఉంది. మీకు కావాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. అలాగే మీ దగ్గర ఏమైనా వెహికల్ అమ్మాలనుకుంటే కింద
నాకు కాంటాక్ట్ చేయండి, నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తా, మనకైతే ట్రై చేస్తా. దీని టాప్ చూడండి, ₹1,00,000 అంటే పెట్టొచ్చు బడ్జెట్లో. తక్కువ బడ్జెట్లో మీకు 5 సీటరు సేఫ్టీ పరంగా కానీ మైలేజ్ పరంగా కానీ పెద్దగా ఇవిగా ఏసీ అయితే రన్నింగ్ ఉంది. మీకు కావాలనుకుంటే దీని వెహికల్కి పెట్టచ్చు. ₹1,00,000 అంటే బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఓకే, 1,00,000 అయితే ఫైనల్ ప్రైస్, అది ఫిక్స్ ప్రైజు. ఎక్కడికంటే అక్కడికి నేను సీసీ కొట్టిచ్చేస్తా. ఓన్లీ తెలంగాణ స్టేట్కి అయితే పనిచేస్తుంది. చూడొచ్చు. ఓకే, బాయ్, జై శ్రీరామ్.